వికసిత్ భారత్ దిశగా తెలంగాణ మహిళా సంఘాలకి ఇచ్చామని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. వికసిత్ భారత్ దిశగా తెలంగాణ అని చెప్పారు. ఇది మాట్లాడింది గ్లోబల్ సమ్మిట్ను ప్రారంభించారు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ నిర్దేశించుకున్న లక్ష్యాలకు అనుగుణంగా తెలంగాణ ముందుకెళ్తుందని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ వెల్లడించారు. సోమవారం ఫ్యూచర్ సిటీలో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ను ప్రారంభించిన గవర్నర్ ఈ సందర్భంగా మాట్లాడారు. వికసిత భారత్ దిశగా తెలంగాణ రైజింగ్ కొనసాగుతుందన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థలో తెలంగాణ పటిష్టవంతమైన పాత్ర పోషించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని 2047 నాటికి $3 ట్రిలియన్ ఎకనామీగా మారాలని తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని ఆయన అయితే స్పష్టం చేశారు. ఇక బెంగళూరుతో హైదరాబాద్ నగరం పోటీ పడుతుందని, ఈ రెండు మహానగరాలు ప్రపంచంతో పోటీ పడుతున్నాయని కర్ణాటక డిప్యూటీ సీఎం శివకుమార్ అయితే తెలిపారు. మనకు తెలుసు ఐటీ రంగంలో హైదరాబాదు బెంగళూరు ఏ రకంగా ముందుకు వెళతాయో, ఓ రకంగా చెప్పాలంటే హైదరాబాద్ సికింద్రాబాద్ ఏ రకంగా ట్విన్ సిస్టర్స్గా ట్విన్ సిటీస్గా ఏ రకంగా ఉంటాయో, అదేవిధంగా మరి బెంగళూరు హైదరాబాద్ బెంగళూరు రెండూ కూడా మరి ఐటీ రంగంలో ఆ రకంగా ముందుకు వెళుతూ ఉంటాయి. ఎవరైనా ఐటీ రంగంలో ముందుకు వెళ్ళాలంటే ముందుగా మనం ఎంచుకునేది హైదరాబాద్ని ఎంచుకుంటారు, తర్వాత బెంగళూరునే ఎంచుకుంటారు. ఎందుకంటే అక్కడ కూడా ఐటీ రంగం ఆ అభివృద్ధికి బాటలు వేస్తుంది. ఈ రెండు కూడా చాలా బాగా ఐటీ రంగంలో అభివృద్ధి చెంది ఇంకా అభివృద్ధి చెందే దిశగా ముందుకు వెళుతున్నాయని మరి డీకే శివకుమార్ అయితే చెప్పారు, కర్ణాటక డిప్యూటీ సీఎం. ఇక వందే మాతరం